నమస్తే ఫ్రెండ్స్, మీరందరూ రవీంద్ర భారతికి వచ్చి నీలవేణి నాటకాన్ని చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అయితే ఆధునిక నాటక రంగంలో ఒక గొప్ప ప్రయోగం జరిగిందని చాలామంది మిత్రులు, ప్రేక్షకులు, ఆ రోజు వచ్చిన వక్తలు చెప్తున్నప్పటికీ చాలామంది, కొద్దిమంది మాత్రమే ఈ నాటకం మీద సోషల్ మీడియాలో ప్రతిస్పందించడం జరిగింది. నేను నాటకం చూసిన మిత్రులందరినీ కూడా తప్పకుండా తమ తమ వాల్స్ మీద సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. అదిగాక 20 మందిని 90 రోజులు అంబేద్కర్ యూనివర్సిటీలో 8 గంటల నుంచి ఉదయం సాయంత్రం 8 గంటల వరకు కష్టపడి రిహార్సల్ చేసి ఇప్పటి వరకు తెలుగు నాటకంలో ఉన్న అన్ని మూస పద్ధతుల్ని చెరిపేసి, అఫ్కోర్స్ నేను మొదలుపెట్టిన 94లో బాదల్ సర్కారు ఊరేగింపు నాటకం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ప్రయోగాలు చేయడం జరిగింది. ఆ ప్రయోగాల్లోనే ఇది ఇంకొక కొత్త ప్రయోగంగా చాలామంది మిత్రులు దీని గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ నాటకం రకరకాల విభిన్న పార్శ్వాలని ఎక్స్ప్లోర్ చేస్తూ అటు ఫిలాసఫీని, ఇటు పాలిటిక్స్ని, ఇటు మ్యాన్ అండ్ ఉమెన్ రిలేషన్ని, అటు మైథాలజీని, ఇటు ఫోక్లోర్ని, చాలా భిన్నమైన అంశాలని ఇందులో చెప్పడం జరిగింది. తప్పక మీరు ఈ నాటకాన్ని చూసి ఇప్పటి వరకు ఏ నాటకం ఇవ్వని అనుభూతిని పొందుతారు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ నేను, మా నాటక కళాకారులము మరియు జనపదం నాటక రిపర్టరీ మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఈ నాటకం 9 లక్షల ఖర్చుతోటి 4.5 లక్షల అప్పుతోటి తయారు చేయబడింది. కాబట్టి ఈ నాటకాన్ని తప్పక మీ గ్రామంలోనో, మీ పట్టణంలోనో, లేదా మీ నగరంలోనో ఎక్కడన్నా ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటమే కాకుండా ప్రజల్ని ఒక మహా కళాత్మక అనుభవానికి గురి చేస్తున్న ఈ నాటకం ద్వారా జనపదం నాటక రిపర్టరీని, జనపదం నాటక రిపర్టరీ ద్వారా తెలుగు ఆధునిక నాటక రంగాన్ని ప్రోత్సహించవలసిందిగా, బ్రతికించవలసిందిగా మీ అందరినీ ప్రార్థన చేస్తున్నాను. తప్పక ఈ నాటకాన్ని ఎక్కడో ఒక చోట మీరు ప్రదర్శన ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.